నేషనల్ లెవెల్లో ఉద్యమాలు చేపడదామని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. మొత్తంగా ఉద్యమం చేస్తూ ఓవైపు ఇన్ని రోజులుగా 14 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేని చెప్తున్నారు. ఇవాళ చూడొచ్చు మనం భారీగా మోహరించినటువంటి విద్యార్థులు తమ నిరసనను ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ తన దేశ భేదం లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అన్ని రకాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆ సంఘాలకు సంబంధించి అన్నింటి కూడా ఐక్యవేదికపై తీసుకొచ్చి వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరిగేంత వరకు యూనివర్సిటీ భూములను వెనక్కి ఇచ్చేంత వరకు యూనివర్సిటీ భూములను వాళ్ళు తీసుకోకుండా అడ్డుకునేంత వరకు పూర్తిగా మా వ్యవహారం కొనసాగుతుంది. అదేవిధంగా మా సంఘర్షణ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మొత్తం విద్యార్థులు ఇవాళ కొంతమంది బయటకు వచ్చారు. రాబోయే రోజులలో మేము చేస్తున్నటువంటి నిరసన ఏదైతుందో యూనివర్సిటీల ద్వారా మా నిరసన తెలియజేసి ఇవాళ 400 ఎకరాల